ఫోర్ సైడ్స్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అయోధ్యలో రాముడు పుట్టాడు, భద్రగిరిలో వెలిశాడు. గోదావరి తీరాన వెలిసిన పుణ్యక్షేత్రం భద్రాచలాన్ని దక్షిణ అయోధ్యగా రామభక్తులు పిలుస్తారు. ఇక్కడ శ్రీరాముడిని వైకుంఠ రాముడని, చతుర్భుజ రాముడని, భద్రగిరి నారాయణుడని భక్తులు పిలుస్తారు. భద్రుడు శ్రీరామచంద్రస్వామి పరమ భక్తుడు. అతని తపస్సుకు మెచ్చి తనకి ఇచ్చిన వరం ప్రకారం సీతా సమేత లక్ష్మణుడు హనుమంతుల వారితో రాముల వారు భద్రగిరిపై వెలిశాడని స్థల పురాణం చెబుతోంది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన భద్రాచల రాముడిపై ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక కథనం. పోకల దమ్మక్కకు కలలో కనిపించి రాములవారు భద్రగిరిలో వెలిసి ఉన్నారని, మిగతా భక్తులు కూడా పూజలు చేసే ఏర్పాటు చెయ్యాలని చెప్పాడట. కలలో కనిపించిన శ్రీరాముడు ఒక భక్తుడు నీకు సహాయంగా ఉంటాడని కూడా స్వయంగా సెలవిచ్చాడట. భద్రగిరిపై స్వయంగా వెలిసిన ప్రదేశాన్ని గుర్తించిన దమ్మక్క అక్కడే పందిరి నిర్మించి పళ్ళు నైవేద్యంగా ఇస్తూ వచ్చిందట. గోల్కొండ ప్రభు తానీషా కొలువులో పాల్వంచ తాలూకా తహసీల్దార్గా కంచర్ల గోపన్న పనిచేసేవారు. భద్రాచలంలో వెలసిన శ్రీరాముని గురించి తెలుసుకుని శ్రీరామదాసుగా మారతాడు. భద్రాచలంలో శ్రీరాముల వారికి మంచి ఆలయం లేకపోవడం చూసి రామదాసు బాధపడి ప్రజల నుంచి పన్నుగా వసూలు చేసిన డబ్బులతో శ్రీరాముల వారికి ఆలయ నిర్మాణం చేపడతాడు. ఇదంతా తెలిసిన తానీషా ప్రభువు గుడి కోసం ఖర్చు చేసిన డబ్బు మొత్తం కట్టాలని ఆదేశిస్తాడు. దానికి రామదాసు తన దగ్గర ఏమీ లేదని, మొత్తం గుడికి ఖర్చయిందని చెప్పడంతో రామదాసుని జైలుపాలు చేస్తాడు. దాదాపు 12 ఏళ్లుగా రామదాసు బందీగా ఉంటాడు. జైలులో బందీగా ఉన్న రామదాసు తన దుస్థితి గురించి వందలాది కీర్తనలు ఆలపించాడని ప్రపంచానికి తెలుసు. తానీషా ప్రభువుకు కలలో శ్రీరామ లక్ష్మణులు వచ్చి రామదాసు బాకీ మొత్తం చెల్లించి రామదాసుని బందీ నుంచి విముక్తుడిని చేశారని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. శ్రీరాముల వారికి, సీతమ్మకు, లక్ష్మణులకు చేయించిన ఆభరణాలు, శాసనాలు ఇప్పటికీ భద్రాచలం రామాలయంలో మనం చూడవచ్చు. నిజాం నవాబుల కాలం నుంచి భద్రాచలానికి ఒక ఆచారం ఉంది. పాలకులు ఎవరైనా భద్రాద్రి రాముడికి కళ్యాణ సమయంలో ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. ముత్యాల తలంబ్రాలు సమర్పించే సాంప్రదాయాన్ని ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు శ్రీకారం చుట్టారు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ఆధ్యాత్మిక పర్యాటకంగా భద్రాచల ఆలయ అభివృద్ధి జరగాలని భక్తులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి ఉంటుందని భక్తులు భావించారు. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీమ్లో భాగంగా రామాయణ సెగ్మెంట్లో భద్రాచలాన్ని చేర్చింది. తొలిదశలో 42 కోట్ల అంచనాతో తీర్థయాత్ర సౌకర్యాల అభివృద్ధి ప్రాజెక్టుకు కేంద్ర పర్యాటక శాఖ ఆమోదించింది. పనులకు 2022 డిసెంబర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఇంతటి ప్రాచుర్యం పొందిన రామాలయాన్ని అయోధ్యలో రామమందిరం, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భద్రాద్రిని అభివృద్ధి చేయాలని భక్తులు కోరుకుంటున్నారు. ఇక్కడ మేము ప్రతిసారి రామ దర్శనానికి వస్తాం. మాది ఇక్కడ దగ్గరలో పాల్వంచ. మా చుట్టాలు వస్తే ఆటో కలిసి వచ్చాం. రాముడు చాలా నిదర్శనం ఇక్కడ. ఏది అనుకుంటే అది మాకు రాముడు బాయిస్తారు. ఇక్కడ రావడం చాలా హ్యాపీ. నా పేరు రవితేజ. మేము రామగుండం నుంచి వచ్చాము. దర్శనం కోసం అని వచ్చాము. ఎప్పుడు వస్తూనే ఉంటాము. చాలా బాగుంది ఇక్కడ ఆలయంలో మనకి ఇక్కడ చరిత్రాత్మకమైన ప్రాంతం. ఇప్పుడు రాముడు అనగానే మనకి మొట్టమొదటిగా ఈ మధ్యలో అయోధ్య అయింది, కానీ అంతకుముందు వాళ్ళకి గుర్తొచ్చే మాత్రం భద్రాచలం. ప్రతిసారి వస్తూ ఉంటాం. అందరూ రండి దర్శనాలు చేసుకొని. చాలా బాగుంది ఇక్కడ. ఆహ్లాదకరమైన వాతావరణం, అన్నీ కూడా సౌకర్యవంతంగా ఉన్నాయి. జై శ్రీరామ్. అయోధ్యను అభివృద్ధి చేయడానికి మేమేమీ వ్యతిరేకం కాదు, కానీ భద్రాద్రిలో ఉన్నటువంటి రామాలయం దక్షిణ అయోధ్యగా పేరుగాంచింది. కానీ దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి రామాలయం అభివృద్ధికి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు కూడా కృషి చేయట్లేదు. గతంలో అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి మీద దృష్టి పెట్టి యాదాద్రిని అభివృద్ధి చేసింది తప్ప భద్రాద్రికి ప్రకటనల వారికి పరిమితం అయ్యి ఏమాత్రం కూడా అభివృద్ధి చేయలేదు. కాబట్టి ఈ ఎన్నికల్లో కొత్తగా ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం భద్రాద్రి రాముడి గురించి కూడా ప్రస్తావిస్తూ ఉంది.
అక్కడ ఉత్తర అయోధ్య కాదు దక్షిణ అయోధ్య భద్రాచలం కూడా ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఎటు చూసినా అటు మోడీ గారేమో అయోధ్యకు ప్రయారిటీ, కేసీఆర్ యాదాద్రికి ప్రయారిటీ, కానీ భద్రాద్రి అయోధ్యగా పేరుగాంచినటువంటి దీన్ని మాత్రం ఎవడు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం వెంటనే భద్రాచల పట్టణ అభివృద్ధితో పాటు భద్రాచల రామాలయ అభివృద్ధి కూడా చేసి మరో యాదాద్రిగా మరో అయోధ్యగా దీన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే భద్రాచలానికి రెండో వారధి ఇప్పటికీ శంకుస్థాపన చేసి 10 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది, కానీ ఇంతవరకు ఆ రెండో బ్రిడ్జి పూర్తి కాలేదు. అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇద్దరు నిర్లక్ష్యం చేయడం వల్ల ఒక చిన్న బ్రిడ్జి కడటానికి 10 సంవత్సరాలైనా పూర్తి కానటువంటి దిక్కుమాలిన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. కాబట్టి దాన్ని కూడా వెంటనే పూర్తి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే మనకి ఇక్కడ భద్రాచలానికి ఇక్కడ రామాలయానికి రావాలన్న భక్తులు అనేక ఇబ్బందులు కేవలం బస్సుల్లో ట్రాన్స్పోర్ట్లో రావడం జరుగుతూ ఉంది. అదే ట్రైన్ ఫెసిలిటీ ఉంటే అనేక మంది ఎక్కువ మంది సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం భద్రాచలం పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలో పాండురంగపురం రైల్వే స్టేషన్ ఉంది. ఆ రైల్వే స్టేషన్ నుంచి ఒక 13 కిలోమీటర్ల లైన్ కానీ భద్రాచలానికి వేస్తే రైల్వే సదుపాయం కూడా భద్రాచలానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా ఈ రైల్వే లైన్ కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంది. కాబట్టి దాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కేవలం ప్రకటనలకి లేదంటే ప్రచారాలకే పరిమితం కాకుండా ఈ 3 అంశాలని ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా కేవలం ఉత్తరాదినే దృష్టి పెట్టకుండా దక్షిణ అయోధ్యకు పేరుగాంచిన భద్రాచల రామాలయాన్ని కూడా అభివృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే రామాయణ సర్క్యూట్లో దీన్ని చేరుస్తామన్నారు, ఇంతవరకు ఆ ఊసే లేదు. కాబట్టి రామాయణ సర్క్యూట్లో కూడా చేర్చి ఆ విధంగా భద్రాద్రిని అభివృద్ధి చేసి అలాగే ఏదైతే విభజనలో నష్టపోయిన భద్రాచల పట్టణాన్ని కూడా అభివృద్ధి చేయాలని మేము కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం అయోధ్య విషయంలో పెద్ద హైప్ చేసి ఈ ఎన్నికల టైంలో అయోధ్య రాముడిని రేపు 22వ తారీఖు విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని చెప్తా ఉన్నారు. హిందువులకు కానీ మిగతా ఉన్నవారికి కానీ సంతోషమే, కాదంటలేదు. ఒక దేవుడిని ప్రతిష్ఠ చేసుకొని వాళ్ళు పెట్టుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ దీనికి ఒక రాజకీయ ముద్ర వేసి అయోధ్యలో బలరాముడిని పెడతామని చెప్తా ఉన్నారు. కానీ మీరు గెలిచినటువంటి 10 సంవత్సరాలు అంటే 9 సంవత్సరాల కాలం 10 నడుస్తూ ఉంది. ఈ భద్రాచలంలో కూడా రాముడు ఉన్నాడు, మీకు తెలుసు. మీరు కూడా మీ కేంద్ర మంత్రులు కానివ్వండి, అమిత్ షా కానివ్వండి, మిగతా ఉన్నటువంటి కొంతమంది ఇక్కడ పూజలకు వస్తూ ఉంటారు. భద్రాచలంలో రాముడు ఉండని తెలుసు, పర్ణశాల ఈ ప్రాంతం మొత్తం కూడా రాముడు తిరిగాడని తెలుసు. ఈ భద్రాచలం కూడా మన భారతదేశంలో ఉందని కూడా తెలుసు. కానీ ఈ భద్రాచలం మీద వివక్షత బీజేపీ ప్రభుత్వం గెలిచిన నాటి నుండి అంతకుముందు కూడా వివక్ష చూపిస్తూ ఉంది. ఏ విధంగా వివక్ష చూపిస్తూ ఉందంటే పాండురంగాపురం నుంచి భద్రాచలం వరకు కేవలం 13 కిలోమీటర్ల దూరం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బీజేపీ ఈ రామాలయానికి రైల్వే లైన్ ఏర్పాటు చేస్తామనే మాట గట్టిగా మాట్లాడలేదు. గెలిచిన తర్వాత రాముడి మీద భక్తి ఉందని చెప్పేసి ఈ దేశం మొత్తం మీద మేమే నిజమైన భక్తులు అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు ఈ భద్రాచలంలో ఉన్నటువంటి 13 కిలోమీటర్ రైల్వే లైన్ గురించి ఏ పని చేయట్లేదు. దేశంలో ఉన్న రైల్వే లైన్లు మొత్తం కూడా మేము అభివృద్ధి చేస్తాం ప్రజల కోసం అని చెప్పేసి అంబానీ అదాని లాంటి అమ్మేస్తూ ఉన్నారు. కానీ అమ్మేయటం ఉన్నటువంటి శ్రద్ధ ప్రజలకి సౌకర్యాన్ని కల్పించే దాంట్లో, భక్తులను కల్పించే దాంట్లో ఈ బీజేపీ ప్రభుత్వం లేదు. ఒక రకంగా రాముడి మీద భద్రాచలం ప్రజల మీద వివక్ష చూపిస్తున్నారని చెప్పేసి మా భద్రాచలం ప్రజల తరపున మేము అభిప్రాయపడతా ఉన్నాం. రెండోది, బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటు చేశారు. 9 సంవత్సరాలు అవుతూ ఉంది. అసలు ఆ బ్రిడ్జి 9 సంవత్సరాల కాలం ఈ దేశంలో ఎక్కడైనా ఇంత 9 సంవత్సరాల కాలం ఒక బ్రిడ్జి పట్టిందా? ఎందుకు ఆ బ్రిడ్జిని పూర్తి చేయట్లేదు? కాంట్రాక్టులు మడతా ఉన్నారు. ఎవరైతే మీ ఉన్నటువంటి గడ్కరీ కాంట్రాక్టర్లు ఆయన సమక్షంలో నడిచింది, కానీ ఇంతవరకు ఆ బ్రిడ్జి పూర్తి అవ్వట్లేదు. అంటే ఇది ఒక వివక్షతగా భద్రాచలం ప్రజలుగా మేము అనుకుంటా ఉన్నాం. పర్ణశాల ఉంది, ఈ పక్కనే పర్ణశాల ఉంది. ఒకసారి పర్ణశాల వెళ్తే గోదావరి ముంపుకు గురైంది, కానీ అక్కడ అభివృద్ధి ఏమి జరిగే పరిస్థితి లేదు. భద్రాచలం పట్టణంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రతి ఎన్నికలు ఇక్కడ పోటీ చేస్తూ ఉంది. మా కోట ఎన్నో చెప్తా ఉన్నారు. ఈ భద్రాచలం ప్రజలు కూడా ఆలోచించాలి. ఇవాళ అక్షింతలు పంచుతూ ఉన్నారు, జెండాలు కడతా ఉన్నారు, బ్యానర్లు కడతా ఉన్నారు. భద్రాచలం రాముడికి ఏమి చేసిందని చెప్పేసి నరేంద్ర మోడీని అడిగే పరిస్థితి లేదు. ఇంత పిచ్చితనంగా కొంతమంది వ్యక్తులు, కొంతమంది భక్తులు ఉండకూడదు.
ఎందుకంటే ఈ భద్రాచలంలో పిరికెడు మట్టిపోయినటువంటి బీజేపీ ప్రభుత్వం రాముడు భక్తుని చెప్పుకొని ఈ భద్రాచలం తీవ్ర అన్యాయం జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వం తలుసుకుంటే అక్కడ అయోధ్య నిర్మాణం ఎట్లయితే చేస్తా ఉన్నారో కోట్లాది రూపాయలతో భద్రాచలాన్ని కూడా అభివృద్ధి చేయాలి. కానీ ఒక రాజకీయ కోణంతో అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్, హిందువులు, క్రైస్తవులు వీళ్ళ మీద దాడి చేసే పద్ధతిలో రేపొద్దున హిందువులు ఒక్కటే ఈ దేశంలో ఉండాలని అనే పద్ధతిలో బీజేపీ ప్రభుత్వం ఈ నిర్మాణాన్ని చేపడతా ఉంది. కానీ భద్రాచలానికి అభివృద్ధి చేయకపోతే మీరు భవిష్యత్తులో అనేక ఇబ్బందులు పడతారు. అయోధ్యలో ఉన్నటువంటి రామునికి ఉన్నటువంటి ప్రాధాన్యత మరి దక్షిణ అయోధ్యగా పిలువబడుతున్నటువంటి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం ఇక్కడ అభివృద్ధి గురించి ఎందుకు పట్టించుకోవట్లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా భద్రాచలం రామాలయానికి సంబంధించి ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని దేశాల నుంచి ఇక్కడ భక్తులు వస్తూ ఉన్నారు, ఇక్కడ సందర్శించుకుంటూ ఉన్నారు. ఆ రకమైనటువంటి ప్రఖ్యాత ఈ ప్రాంతానికి ప్రధానంగా భద్రాచలం రాములు వారికి ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ రామాలయాన్ని అభివృద్ధి చేసే దాంట్లో మరి ప్రభుత్వాలు ఎందుకు చిన్న చూపు చూస్తున్నాయనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రసాదం అనేటువంటి పథకం పేరుతోటి ఇక్కడ కొన్ని నిర్మాణాలకి శంకుస్థాపన చేశారు. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వచ్చి శంకుస్థాపన చేసినటువంటి పని ఇంత మటుకి కనీసం పునాదుల లెవెల్లోనే ఉన్నట్టు పరిస్థితి కనబడతా ఉంది. నత్తనడకన నడుస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అంతేకాదు భద్రాచలానికి 2వ బ్రిడ్జిని నిర్మాణం చేపట్టారు. ఇంత మటుకి అది పూర్తి కాలేదు, ప్రారంభం చేయలేదు. ఈ రకంగా ఏంటంటే భద్రాచలం రాముని యొక్క ఆలయం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాయి. ఇవాళ భద్రాచలం రాముడు కానట్టు, అయోధ్యలో ఉన్న రాముడే దేవుడు అన్నట్లుగా ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా అభ్యంతరకరంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. మనందరికీ తెలుసు, ఇప్పుడు ఇప్పుడు ఈ రోజుల్లో మన దేవాలయానికి చాలా పెద్ద ఎత్తున భూమి ఉంది, మనకు ల్యాండ్ దాదాపుగా. అయితే అది ప్రత్యేకంగా పక్క రాష్ట్రంలో అంతా కూడా ఉంది. అందులో 1300 ఎకరాల్లో దాదాపుగా 1100 ఎకరాల దాకా 1000 ఎకరాల పైన మనకు పక్క రాష్ట్రంలో ఉన్నాయి. అన్నిటికీ కూడా పాస్బుక్లు తీసుకున్నాము. దాని నుంచి కొంత ఆదాయాన్ని మనం సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ మన దగ్గరలోనే 2.5 కిలోమీటర్ల పురుషోత్తంపట్నం ఉంది. ఆ భూములన్నిటి కూడా దాదాపుగా 203 కేసుల్లో మనం గెలవడం జరిగింది. అలాగే హానరబుల్ చీఫ్ జస్టిస్ ఏపీ సిజే గారు ఇచ్చినటువంటి ఆర్డర్లు, మనకు ఇక్కడ ప్రత్యేకంగా పిల్ల ఆర్డర్ వచ్చింది. దాని తర్వాత కూడా ఆ భూమిని ఎవరైతే ఆక్రమణలో ఉన్నారో వాటన్నిటిని కూడా మనం తిరిగి తీసుకోవాలనుకుంటున్నాము. ప్రత్యేకంగా 107 ఎకరాల వరకు గోశాల కేటాయించడం జరిగింది. గోశాల కూడా డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో అక్కడ ఇప్పటికే మనం పెద్ద గోశాలను ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. గుడి దగ్గర ఉన్న గోశాల కాకుండా ఆ గోశాలలో 60-70 ఆవులు ఇప్పటికీ మనకు ఉన్నాయి. ఆ ఆవులతో పాటు మనము అక్కడ కృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాము. తర్వాత అక్కడ ఉండేందుకు, అక్కడ పనిచేసే వారి కోసం కూడా మనం ప్రత్యేకమైనటువంటి కంటైనర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దానా ఏర్పాటు కోసం కూడా కంటైనర్స్ని ఏర్పాటు చేసుకున్నాము. మిగతా భూమిలో కూడా మనం గడ్డిని కూడా మనం పండించుకొని బయట నుంచి కొనుక్కోకుండా తీసుకోవాలనే ఉద్దేశం. అలాగే గుడికి కావాల్సినటువంటి పూలు, పండ్లు, తర్వాత మామిడాకు, అరిటాకులు కానీ ఇవన్నీ కూడా మనము, ఇంకా ప్రత్యేకమైనటువంటి తులసి దళాన్ని కానీ ఇవన్నీ కూడా మనం పండించుకోవాలనే ఉద్దేశంతో మనం కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. అంటే ఈ విధంగా డెవలప్ చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే గుడి చాలా తక్కువ ప్లేస్లో ఉంది. మాడవీధులు కూడా అక్విజిషన్ చేసి కొంత పెండింగ్ ఉంది. డెవలప్మెంట్లో భాగంగా మాడవీధులు అక్విజిషన్ చేసి దాన్ని పూర్తి చేయాలని చెప్పేసి మనం ఇప్పుడు కొత్త గవర్నమెంట్ని కోరడం జరిగింది. వారు కూడా ఒప్పుకున్నారు. కలెక్టర్ గారి ద్వారా చర్చించి చేస్తామన్నారు. అలాగే ఇక్కడ మళ్ళీ మనకు దగ్గరలో ప్లేస్ చూస్తే కాపరామ సత్రాలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా కేసులు అవన్నీ చెప్తున్నారు. అది గవర్నమెంట్ భూమిగా గుర్తించడం ఏంది ఎర్లియర్, దాని మీద చిన్న కేసులు ఉన్నాయి. అవన్నీ కూడా పరిష్కరించి దేవాలయానికి కేటాయించాలని కోరుతూ ఉన్నాము. అలాగే మనకు కొంత అక్విజిషన్ కూడా చేసుకున్నాము బ్రిడ్జ్ పాయింట్ దగ్గరలో. అలాంటి దగ్గర కూడా మనము చాలా చోట్ల ఆ ల్యాండ్ని మనం తీసుకొని మన దేవాలయానికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏర్పించుకోవడం, అంటే వసతి సౌకర్యాలు కానీ లేదా మనం కళ్యాణ మండపాలు కానీ, అంటే ఆదాయ మార్గం కూడా రావాలి. మనకు వసతి సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా శని ఆదివారాల్లో వచ్చే భక్తులకు సరిపోవడం లేదు. అందుకే అటువంటి స్థలాన్ని, ఇంకా మన దగ్గర ఉన్న స్థలాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనేది. అలాగే అన్నదాన సత్రం ఉంది. అన్నదాన సత్రం స్టేడియం కింద ఉండడం వల్ల చిన్నగా ఉండడం,
తర్వాత ఈ వరదల టైంలో బ్యాక్ వాటర్ అంటే వరదలు ఏమీ రావట్లేదు కానీ బ్యాక్ వాటర్ రావడంతో కొంత మునిగి మనకు అన్నదానానికి ఇన్కన్వీనియన్స్ ఉండడం వల్ల అన్నదానాన్ని కూడా పెద్దగా చేసుకోవాలను రోజు రోజుకి భక్తుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి మనం వారికి ఎక్కువ మొత్తంలో భోజనాలు పెట్టాలనే ఉద్దేశం ఉంది. మనం 200 నుంచి 500 700 వరకే పెట్టేవాళ్ళం కదా. అలా కాకుండా ఇప్పుడు భక్తుల సంఖ్య పెరిగింది, 3000 వరకు కూడా పెడుతున్నాము. కష్టంగా ఉన్నప్పుడు బఫెట్లో పెడుతున్నాము. ఆ ప్లేస్ని పెంచుకోవడానికి లేకపోవడం వల్ల మేము కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద కడుతున్నటువంటి ప్రసాదం స్కీమ్లో అక్కడ ఉన్నటువంటి హాల్ కూడా ఒక 1000 నుంచి 1500 మందికి ఒకేసారి భోజనం పెట్టే విధంగా కావాలని కూడా కోరడం జరుగుతున్నది. వారితో కూడా డిస్కషన్స్ చేస్తున్నాము. టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కడుతున్నారు ప్రస్తుతం. అక్కడ వారి ద్వారా మొన్న మాట్లాడడం కూడా జరిగింది. ఆ ప్లానింగ్స్లో మాకేమేం కావాలనేది కూడా గవర్నమెంట్ ద్వారా కోరడం జరుగుతుంది. తప్పకుండా గవర్నమెంట్ సహకరిస్తుంది. రాబోయే రోజుల్లో బాగా డెవలప్ చేస్తాము. కొత్తగా టీటీడీ సత్రాన్ని కూడా మనం అందుబాటులోకి తీసుకొచ్చాము. అన్నీ కూడా వెబ్సైట్లో పెట్టడం వల్ల ప్రత్యేకమైనటువంటి ఆదాయాన్ని కూడా మనం సమకూరుస్తాం. రామానుజాయ రామభద్రం చతుర్బాహుం శంఖచక్రేషారిణ సీతాలక్ష్మణయుక్తం ఛాయేత్ కల్పతరుం హరి. భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి దేవస్థానంలో ఈ సంవత్సరం విశేషంగా ప్రధానంగా 2 విషయాలు నెలకొని ఉన్నాయి, చోటు చేసుకుని ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రతి 12 ఏళ్లకు వచ్చేటువంటి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం. ఆ కార్యక్రమం సుసంపన్నమైంది. శ్రీరామనవమి ప్రయుక్తంగా ఈ శోభకృనామ సంవత్సరం ఉగాది నుంచి పౌర్ణమి దాకా జరిగినటువంటి ఆ పక్షోత్సవంలో శ్రీరామనవమి పుష్కర పట్టాభిషేకోత్సవం మరియు స్వామివారి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వాహితంగా ఈ 2 కార్యక్రమాలు అత్యద్భుతంగా జరిగాయి. ఆ సందర్భంగా స్వామివారికి గత సంవత్సరంలో వాగ్దానం చేసి స్వామికి సమర్పించినటువంటి స్వర్ణమయ 12 వాహనాలు సమర్పించడం, ఆ వాహనాల మీద స్వామివారికి పురప్పాడు అంటే తిరుమిది సేవలు జరగడం జరిగింది అత్యద్భుతంగా. ఇంకొక విశేషం ఏంటంటే ఈ సంవత్సరం సీతా అమ్మవారి పుట్టిన సంవత్సరం. శోభకృనామ సంవత్సరంలో అమ్మవారు జన్మించేట్టుగా మీకు ఆధారాలు ఉన్నాయి. దాని ప్రకారం ఈ సంవత్సరం సీతా మహాలక్ష్మి అమ్మవారి పుట్టిన సంవత్సరం. ఆ సందర్భంగా రాముడు కానుక ఇచ్చినట్టుగా భావిస్తున్నాం. ఆ స్వామికి స్వర్ణమయ వాహనాలన్నీ కూడా స్వామికి వినియోగించడం జరిగింది. ఇది పురస్కరించుకొని ఈ సంవత్సరం అంతా కూడా విశేషంగా మనకు, ఎందుకంటే అందరూ ఏదో ఒక బతుకుతను ఇంకా ఏదో ఒక వ్యాపారము ఉద్యోగం చేసుకుంటుంటారు కాబట్టి వారికి ఉండేటువంటి సెలవు దినాల్ని సద్వినియోగం చేసుకుంటూ అధికంగా ప్రత్యేకంగా భద్రాచలానికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇంకో విశేషం, ఈ సంవత్సరంలోనే మన జనవరి 22న అయోధ్యలో బాలరామ ప్రతిష్ఠ జరిగింది. ఈ సందర్భంగా కూడా దేవస్థానంలో ప్రత్యేకంగా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. భక్తులు విశేషంగా పాల్గొన్నారు. శోభయాత్ర చక్కగా జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా రామదాస్ గారి కాలం నుంచి భద్రాచలంలో ప్రతి మాసంలో ఒక ఉత్సవం ఉంటుంటుంది. ఆ ఉత్సవానికి భక్తులు రావటం, వైభవంగా స్వామికి సేవ జరగడం జరుగుతుంటుంది. రేపు రాబోయే మాసంలో మాఘమాసంలో రామచంద్రమూర్తి వారికి సహస్ర ఘటాభిషేకం 1000 కలశాలతోటి అభిషేకం చేసే కార్యక్రమం ఉంటుంది. ఆ ఉత్సవం మాఘ పౌర్ణమి నాడు జరుగుతుంది. అలాగే ఇంకో ఉత్సవం కూడా ఉంటుంది. మాఘ పౌర్ణమి నాడు సాయంత్రం కూడా రామచంద్రుడికి ఇలవేల్పుగా ఉన్నటువంటి రంగనాయక స్వామి వారు, ఇక్కడ రంగనాయకుడు గుట్టాన్ని పక్కన ఒక చిన్న కొండ ఉంది. ఆ కొండ మీద ఉన్నటువంటి రంగనాయక స్వామి వారికి తిరుకళ్యాణ ఉత్సవం కూడా జరుగుతుంది. ఇలాగా ప్రతి నెలలో ఉంటాయి. ఆ పై సంవత్సరంలో మళ్ళీ సంవత్సరంలో రాబోయేటువంటి శ్రీరామనవమికి ముందుగా జరిగేటువంటి పెళ్లి పనులు ప్రారంభం చేసేటువంటి ఉత్సవం పాల్గొన పౌర్ణిమలో జరుగుతాయి. ఇలా ప్రతి నెలలో ఉత్సవాలు ఉంటాయి. ముఖ్యంగా జరిగేది రేపు ఈ పుష్యమాసంలో పూర్తి కావచ్చింది, అయిపోవచ్చింది. ఇవాళ చాలా విశేషమైన రోజు. రాముణ్ణి అనేక వేలాది కీర్తనలో కీర్తించినటువంటి వాగ్గేయకారుడు త్యాగరాజు వారి యొక్క ఉత్సవం జరుగుతున్న 27లో అందరికి కూడా అది లైవ్లో ఇస్తున్నారు. అటువంటి ఆ వాగ్గేయకారుడు కూడా పొగడి ఆయనని అనుసరించి నేను రామభక్తిలో ఉన్నానని చెప్పి రామదాస్ గారిని, భద్రాద్రి రాముడిని కూడా స్తుతించిన కీర్తనలు చాలా ఉన్నాయి. అటువంటి ఆ త్యాగరాజు గారి పుట్టినరోజు ఈరోజు. రామభక్తి సామ్రాజ్యానికి మార్గం చూపెట్టి భక్తులందరూ తరలించేలాగా చేసినటువంటి మహనీయుడు. అటువంటి వారందరినీ ఇవన్నీ తలుచుకుంటూ మనం స్వామివారికి వీలైనంత వరకు ఆధ్యాత్మిక జీవనంతో సత్ప్రవర్తనలో ఉంటూ స్వామి యొక్క సేవలో అందరూ కూడా కలిగించాలని దేవస్థానం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే
జానకి ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. దక్షిణ అయోధ్యగా పేరు గావించిన భద్రాచలం ఆలయానికి ఇప్పటికీ అభివృద్ధి జరగడని చెప్పి భక్తులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో కూడా 100 కోట్ల నిధులు కేటాయించినప్పటికీ కూడా అభివృద్ధిలో మాత్రం శూన్యం అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో భద్రాచలానికి మాత్రం ఎక్కడ చూసినా అభివృద్ధి మాత్రం జరగట్లేదని చెప్పి కూడా భక్తులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసినట్టయితే దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన రామ మందిరంలో కానివ్వండి, అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రిలో కానీ అభివృద్ధి నోచుకున్నప్పుడు కూడా ఇక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించిన భద్రాచలం ఆలయానికి మాత్రం అభివృద్ధి మాత్రం కుంటుపడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేక దృష్టి పెట్టి ఏదైతే భద్రాచలం ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారో, అదేవిధంగా ఎక్కడెక్కడి నుంచో దాదాపు కొన్ని వేల మంది భక్తులు ఈ భద్రాచలానికి వస్తున్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ భద్రాచలానికి మాత్రం రైలు మార్గం కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే ఇక్కడ భద్రాచలానికి మాత్రం ఎంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకి కోసం మాత్రం రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా భక్తులు కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజుతో గోవింద్, 4 Sides TV, భద్రాచలం ఆలయం నుంచి.